ఇత్తులు పెట్టిన కాంచెలి పంట చేతికొచ్చేదాకా సంటి బిడ్డ లెక్క సాకుతుంటాడు రైతన్న. టైంకు కలుపు తీసుడు, నీళ్లు పెట్టుడు, బీమార్లు వస్తే వ్యవసాయ ఆఫీసర్ల తని కురికి సలహాలు తీసుకొని మందులు కొట్టుడు ఓ చిన్న తన్లాట కాదు. ఇదంతా ఒగెత్తైతే పక్షులు, పందులు, కోతులు అప్పుడప్పుడు మనుషులు సుతా పంట పొతం పెట్టకుండా చూస్తానికి మంచేసుకొని ఆడనే వండుకుంటాడు. గింత తిప్పల పడితేనే 4 గింజలు ఇంటికొచ్చేది. అయితే వ్యవసాయం పంటలని చెప్పి సీక్రెట్ కెమెరా చూపిస్తారేందంటారా? కెమెరా కావాలి కాసేది పంటకే. మరి మహిబాద్ జిల్లా మంచితండలకి రైతన్నే ఇకమత్ చేసింది. పేరు నందులాల్ నాయకు. ఈ సీక్రెట్ కెమెరా పెట్టాలని ఎందుకు అనిపించిందా అని అడిగితే, రోజుకు కింటన్నర వస్తుంది కాపు. అయితే దీన్ని కాపాడుకోవడానికి పొద్దు నుంచి సాయంత్రం ఉంటున్నాం కానీ నైట్ పూట ఉంటలేం కాబట్టి రాత్రిపూట దొంగలు వచ్చి కోసుకుపోతారని చెప్పేసి సీసీ కెమెరా ఏర్పాటు చేశాను. ఆగనట దొంగలు పడి పంట అంతా దోసుకపోతురానికి ఇకమత్ చేసిండట. పొద్దుందా కంటే మనుషులు ఉంటారు, మరి రాత్రిపూట ఎట్లా అని పెద్ద గుందబాతి దాని మీద ఇట్లా సోలార్ సిస్టమ్ తో నడిచే కెమెరా పెట్టించిండు అన్నట్టు. ఇక సెల్లుకు లంక పెట్టి ఇంటికాడుండి సుతా చూస్తున్నాడు చేనుకాడు ఏమైతుంది, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారని. మళ్ళా తొవ్వకే ఉండే తోట కెమెరా పెట్టిన కాంచెల్లి పంట సుత మంచిగానే వస్తుందట. రోజుకు కింటన్నర బీరకాయలు అమ్ముతున్నట్టు చూడుర్రిగా. మనుషులు రాకుండా కెమెరా పని చేస్తుంటే జీవాలు పక్షులు పొతం పెట్టకుండా చుట్టూ వలలు కట్టించి మొత్తానికి ఒక్క ఐడియా రైతన్నకు లాభాల పంట పండిస్తుంది.